జ్యూస్ తీసిన పడేసే తొక్కలతోటి మనం క్లీనింగ్ కోసం ఒక మంచి లిక్విడ్ ఒకటి తయారు చేసుకుందాము. ఈ పడేసే తొక్కలతోటి మనం ముక్కలన్నీ కట్ చేసేసుకుని ఉడకబెట్టుకోవాలి. బత్తాయి తొక్కలు ఇవన్నీ ఉడికిన తర్వాత ఈ రసాన్ని అంతా వడగట్టేసుకుని ఒక షాంపూ ప్యాకెట్ లేదా విమ్జెల్ కానీ వేసేసుకుని ఒక పావు కప్పు వరకు వెనిగర్ వేసుకోవాలి. మనం వంటల్లోకి వేసుకుంటాం కదా, దాన్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని బాటిల్లో వేసుకోవాలి. ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకుని మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ వెనకాల స్టైల్స్ ఉంటాయి చూడండి, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి కొత్త వాటిలో మెరుస్తూ వచ్చేస్తాయి. అలాగే బొద్దింకలు బలిలు కూడా రావు. ఈ వాసనకి మనకి ఆరెంజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం కిచెన్లో వాడి ప్రతి ఐటెం కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాకులు, చాపింగ్ బోర్డులు, అలాగే వాటర్ ట్యాప్స్, అలాగే వాష్ బేసిన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ మాప్ పెట్టుకోవచ్చు. మనం మిక్సీ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. జ్యూస్ తీసిన పడేసే తొక్కలతోటి మనం క్లీనింగ్ కోసం ఒక మంచి లిక్విడ్ ఒకటి తయారు చేసుకుందాము. ఈ పడేసే తొక్కలతోటి మనం ముక్కలన్నీ కట్ చేసేసుకుని ఉడకబెట్టుకోవాలి. బత్తాయి తొక్కలు ఇవన్నీ ఉడికిన తర్వాత ఈ రసాన్ని అంతా వడగట్టేసుకుని ఒక షాంపూ ప్యాకెట్ లేదా విమ్జెల్ కానీ వేసేసుకుని ఒక పావు కప్పు వరకు వెనిగర్ వేసుకోవాలి. మనం వంటల్లోకి వేసుకుంటాం కదా, దాన్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని బాటిల్లో వేసుకోవాలి. ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకుని మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ వెనకాల స్టైల్స్ ఉంటాయి చూడండి, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి కొత్త వాటిలో మెరుస్తూ వచ్చేస్తాయి. అలాగే బొద్దింకలు బలిలు కూడా రావు. ఈ వాసనకి మనకి ఆరెంజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం కిచెన్లో వాడి ప్రతి ఐటెం కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాకులు, చాపింగ్ బోర్డులు, అలాగే వాటర్ ట్యాప్స్, అలాగే వాష్ బేసిన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ మాప్ పెట్టుకోవచ్చు. మనం మిక్సీ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.